మీరు జీవితంలో జస్ట్ సర్వైవ్ అవుతున్నారా? డే టు డే లైఫ్ ప్రాబ్లమ్స్‌తోనూ, స్ట్రగుల్స్‌తోనూ జీవిస్తున్నారా? లేదంటే అద్భుతంగా జీవిస్తున్నారా? ఈ 2 పదాలుంటాయి. ఒకటి సర్వైవింగ్, రెండవది థ్రైవింగ్. సర్వైవింగ్ అంటే ఏంటంటే జస్ట్ ఏదో బతుకు అలా సాగిస్తున్నాము అని అర్థము. కానీ థ్రైవింగ్ అంటే మన జీవితం మనం అనుకున్నట్లుగా జీవించడము. మనం అనుకున్న పని చేయడము. హ్యాపీనెస్‌తో ఉండడము, సాటిస్ఫాక్షన్‌తో ఉండడము. ఈ భూమండలం మీద ఆల్మోస్ట్ 85-87% హ్యుమానిటీ ఎవరైతే ఎస్పెషల్లీ వర్క్ చేస్తున్నారో వాళ్ళు సాటిస్ఫాక్షన్‌తో లేరంట. గ్యాలప్ వాళ్ళు స్టడీ చేశారు. 87% వర్కింగ్ పీపుల్, ఫుల్ టైమ్ వర్కింగ్ పీపుల్ వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళ జాబ్‌తో. మరి చూడండి, మనం అనుకుంటాము ఒకవేళ జాబ్ లేదనుకోండి, జాబ్ లేని వాళ్ళు నేను జాబ్ వస్తే హ్యాపీగా ఉంటానని అనుకుంటుంటారు. డబ్బులు లేని వాళ్ళు డబ్బులు వస్తే హ్యాపీగా ఉంటాం అనుకుంటుంటారు. బట్ ఆల్మోస్ట్ చాలామంది హ్యాపీగా ఉండట్లేదు, సాటిస్ఫాక్షన్తో లేరు. ఓన్లీ 15% హ్యుమానిటీ వర్కింగ్ పీపుల్ వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. సో నిజంగా మనం లైఫ్లో థ్రైవింగ్తో ఉండాలి, అత్యుత్సాహంతో ఉండాలి, ఆనందంతో ఉండాలి అని అంటే మనకు పెంపొందించుకోవాల్సిన లక్షణము ఒకటి ఉంది. అదేంటంటే సెల్ఫ్ లవ్. ఈ సెల్ఫ్ లవ్ అనే ప్రాక్టీస్ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంతకుముందు ప్రీవియస్ ఎపిసోడ్లో ఒకసారి మనం మాట్లాడుకున్నాము సెల్ఫ్ బిలీఫ్ గురించి. ఆ సెల్ఫ్ బిలీఫ్ అంటే మనల్ని మనం విశ్వసించడము. దాన్ని డెవలప్ చేసుకోవాలంటే సెల్ఫ్ లవ్ అనేది ఉండాలి. ఆ సెల్ఫ్ లవ్ అంటే ఏంటి, స్వీయ ప్రేమ అంటే ఏంటి, స్వీయ ప్రేమను ఎందుకు మనము పెంపొందించుకోము, ఎందుకని మనల్ని మనం ప్రేమించము అన్న దాని గురించి ఈరోజు నేర్చుకుంటాము. అలాగే స్వీయ ప్రేమని పెంపొందించుకోకపోవడం వల్ల ఎట్లాంటి సమస్యలు వస్తాయి దాని గురించి తెలుసుకుంటాము. అలానే మనము స్వీయ ప్రేమని పెంపొందించుకోవడం వల్ల మనకొచ్చే ఆ లాభాలేంటి, ఆ ప్రయోజనాలేంటి వాటి గురించి తెలుసుకుంటాము. అలాగే ఏ ప్రాక్టీసులు చేయడం ద్వారా మనము మన సెల్ఫ్ లవ్ని డెవలప్ చేసుకోవచ్చు, దీని గురించి మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో క్షుణ్ణంగా తెలుసుకుందాము. ఎన్నోసార్లు అడుగుతుంటారు ఈ ప్రశ్న నన్ను, సెల్ఫ్ లవ్ ఎట్లా పెంపొందించుకోవాలి, నేను సక్సెస్ సాధించలేదు, ఇట్లా ఎన్నో డౌట్స్తో నా దగ్గరికి వస్తూ ఉంటారు. సో అందుకనే నేను ఈ ఎపిసోడ్ డీప్గా ఈ సెల్ఫ్ లవ్ గురించే డెడికేట్ చేశాను. స్వీయ ప్రేమ అనేది మనల్ని మనము ఉన్నదిన్నట్లో ప్రస్తుత పరిస్థితుల్లో మనల్ని అంగీకరించడం, మనల్ని మనం ప్రేమించడము. ఆ స్వీయ ప్రేమ అనేది మన ఎదుగుదలకు మొదటి అడుగు. స్వీయ ప్రేమ లేని వాళ్ళు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా, ఈవెన్ హిమాలయాస్కి వెళ్ళినా కూడా వాళ్ళు అక్కడ కూడా వెలితినే చూస్తారు, లోపాలనే చూస్తారు, కంప్లైంట్లే వెతుకుతారు. ఆ నెగిటివ్ మైండ్ సెట్టే ఉంటుంది. మనము కంట్రీ మారితే మన ఫేట్ మారదు, మన జాబ్ మారితే మన ఫేట్ మారదు, ఈ ధనము బాగా సంపాదిస్తే మన ఫేట్ మారదు. మన అంతరంలో ఆ షిఫ్ట్, ఆ మార్పు జరిగితే బయట అన్నీ మారుతాయి. సెల్ఫ్ లవ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ప్రతి ఒక్కరికి కూడా. నేను ఈ స్పిరిచువల్ పాత్లోకి రాకముందు సెల్ఫ్ లవ్ నాకు ఉండేది కాదు అస్సలు. తర్వాత నేను అది డెవలప్ చేసుకోవడానికి ఎంతో టైం ఇన్వెస్ట్ చేశాను, ఎన్నో ప్రాక్టీస్ చేశాను. నేను ఎన్నో సాధనల ద్వారా నేను ఆ సెల్ఫ్ లవ్ని డెవలప్ చేసుకోగలిగాను. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు స్పాంటేనియస్గా మీకు ఏది ఆన్సర్ వస్తే దాన్ని గమనించండి. 0 నుంచి 10 ఈ స్కేల్లో మీ సెల్ఫ్ లవ్కి, మీ మీద స్వీయ ప్రేమకు మీరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు? 0 అంటే అస్సలు లేదు అని అర్థము, 4, 5 అంటే యావరేజ్ అని అర్థము, 10 అంటే బెస్ట్ అని అర్థము, సెల్ఫ్ లవ్ ఎక్కువగా ఉన్నట్లు. మీరు ఆథెంటిక్గా మిమ్మల్ని మీరు అడగండి, నన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నాను, ఈ 0 నుంచి 10 స్కేలింగ్లో ఎంత రేటింగ్ ఇస్తాను? ఫస్ట్ నెంబర్ ఏదొస్తే మీరు అది గమనించండి. సో ఈ వీడియో కింద షేర్ చేయండి సెల్ఫ్ లవ్ కోషెంట్ మీకు ఎంత ఉంది అనేది. ఈ సెల్ఫ్ లవ్ మీకు 5, 4, 3, 2, 1, 0 వచ్చింది అనుకోండి, మీరు నిజంగా లైఫ్లో చాలా స్ట్రగుల్స్, చాలా ఇబ్బంది పడుతున్నారని అర్థము. మీతో మీరు మీ లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్తో ఉన్నారని అర్థము. అంటే లిటరల్గా తీసుకోవద్దండి. ఎందుకు చెప్తున్నానంటే ఇలాగా
మన సెల్ఫ్ లవ్ ఎంత తక్కువ ఉంటే, స్వీయ ప్రేమ ఎంత తక్కువగా ఉంటే అంత సఫరింగ్లో మనం ఉంటాము. మీరు 5, 6, 7 చెప్పారనుకోండి మీ సెల్ఫ్ లవ్ రేటింగ్, ఓకే యావరేజ్గా ఉన్నారు మీరు. అట్లా పూర్తిగా బెస్ట్ లైఫ్ కాదు, పూర్తిగా చాలా సమస్యలతోనూ లేరని అర్థము. కానీ 8 కానీ అంతకన్నా ఎక్కువ కానీ పాయింట్స్ వచ్చాయనుకోండి, మిమ్మల్ని మీరు అద్భుతంగా ఎంతో ఇష్టంగా ప్రేమిస్తున్నట్లు మిమ్మల్ని మీరు. నాకు అడుగుతుంటారు కొంతమంది, నాకు హెల్త్ ఇష్యూ ఉందండి, నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మీరేమో నన్ను నేను ప్రేమించుకోండి, నిన్ను నువ్వు ప్రేమించుకో అని చెప్తున్నారు, నన్ను నేను ప్రేమించుకోలేకపోతున్నాను ఈ మోకాళ్ళ నొప్పి ఉండడం వల్ల. ఇంకొకరు చెప్తారు, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నన్ను నేను ప్రేమించుకుంటాను, డబ్బులు బాగా సంపాదించిన తర్వాత నన్ను నేను ప్రేమించుకుంటాను. కానీ అంత ఏంటంటే రివర్స్ చేస్తున్నారంతా. మన సెల్ఫ్ లవ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత హ్యాపీగా మనం జీవిస్తాము, అంత ఈజీగా మనం జాబ్ తెచ్చుకోగలం, ధనాన్ని సంపాదించగలము. మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ సెల్ఫ్ లవ్తో ముడిపడి ఉంటాయి. మనకు ఎందుకు మనల్ని మనం ప్రేమించుకోము అది తెలుసుకుందాం ఫస్ట్. ఎందుకు మనల్ని మనం ప్రేమించము అంటే, ఆ స్వీయ ప్రేమ తక్కువగా ఎందుకు ఉంటుందంటే, చిన్నతనంలో మనము సుమారు 4-5 సంవత్సరాలు లేదంటే 7-8 సంవత్సరాల వయసులో ఆ స్కూల్కి వెళ్ళాము. మనము స్కూల్కి వెళ్తున్నాము, మేబీ 4-5 సంవత్సరాల తర్వాత నుంచి స్కూల్కి వెళ్తుంటారు జనరల్గా చాలామంది. ఆ స్కూల్లో వెళ్ళినప్పుడు మార్క్స్ తక్కువ వస్తున్నాయి మనకు, లేదంటే సరిగా నేర్చుకోవడం లేదు. ఆ టీచర్ కంప్లైంట్ చేశారు మన పేరెంట్స్కి. అప్పుడు ఆ తల్లి, మన తల్లి కానీ మన తండ్రి కానీ, నువ్వు మార్కులు ఎక్కువ తెచ్చుకుంటే నేను ఇష్టపడతాను నేను, ఆ కండిషన్ పెడతారు. ఆ పిల్లల్లో బ్లాక్ ఏర్పడుతుంది. ఓకే, నేను నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించాలంటే ఖచ్చితంగా నేను మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలి, ఖచ్చితంగా నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, అప్పుడే నా తల్లి నన్ను ఇష్టపడుతుంది. సో ఆ చిన్న బాబు స్ట్రగుల్ అవుతూ ఉంటారు అమ్మ ప్రేమను పొందడానికి. మంచి మార్కులు వచ్చాయి, టాప్ మార్కులు వచ్చాయనుకోండి, అప్పుడు తల్లి ఎంతో ప్రేమతో ఎంతో గర్వంతో అందరికి చెప్పుకుంటూ ఉంటుంది, మా పాప అన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకుంది అని. ఒకవేళ తక్కువ తెచ్చుకుంటే ఆ పిల్లల్ని తిడుతూ ఉంటారు. ఇది బిగ్గెస్ట్ బ్లాక్, ఇది చాలామందిలో ఉండే బ్లాక్ ఇది. అలా తల్లిదండ్రులు అంగీకరించకపోవడం వల్ల, మనల్ని ఉన్నట్లుగా స్వీకరించకపోవడం వల్ల, మనల్ని ఉన్నట్లుగా ప్రేమించకపోవడం వల్ల ఆ బ్లాక్ అనేది మనలో ఏర్పడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే, మనం పెరిగి పెద్దయిన తర్వాత ఎక్కువ ధనం సంపాదిస్తే అప్పుడు మనల్ని మనం ప్రేమిస్తాము. ఎందుకంటే చిన్నప్పుడు ఆ విత్తనాలు పడ్డాయి. మంచి ఉద్యోగం వస్తే మనల్ని మనం ఇష్టపడతాము, మనం సక్సెస్ అయితే మనల్ని మనం ఇష్టపడతాము. ఇందాక చెప్పాను కదా అట్లా. కానీ మనం ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమిస్తుంటామో అప్పుడు మన జబ్బులు నయమవుతాయి, మన ఉద్యోగము మనకు వస్తుంది, ధనాన్ని సంపాదిస్తాము, సక్సెస్ సాధిస్తాము. ఇంకా ఎందుకు మనల్ని మనము ప్రేమించుకోమంటే, చిన్నతనంలో తల్లిదండ్రులు ఎక్కడైనా దూరంగా హాస్టల్స్లో కానీ లేదంటే బంధువుల ఇంట్లో కానీ ఉండమన్నారు మనల్ని చదువు కోసము. అప్పుడు కూడా మనకి ఆ పేరెంట్స్ నుంచి డిస్కనెక్షన్ ఏర్పడుతుంది, అబాండన్మెంట్ అంటారు. నన్ను నా తల్లిదండ్రులు ఇక్కడ వదిలేశారు అన్న భావన, ఆ బాధ లోపల ఉండి మనల్ని మనం మనము ఎన్నో సెల్ఫ్ లవ్ ఇష్యూస్ అన్నీ కూడా ఆ చైల్డ్హుడ్లో బ్లాక్స్ ఉంటాయి. ఈ ఇన్నర్ చైల్డ్ సెషన్స్లో మేము ఎక్కువగా ఇవి డీల్ చేస్తూ ఉంటాము. పీపుల్కి వచ్చే చాలా సమస్యలకు మూలము ఆ చిన్నతనంలో ఉంటుంది. ఈ సెల్ఫ్ లవ్ పెంచుకోకుండా మనకు ఇంకొకటి ఏంటంటే, చిన్నప్పుడు మనల్ని వాల్యూ చేయలేదు, రెస్పెక్ట్ చేయలేదు. ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను. ఫ్యామిలీలో మగపిల్ల వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము, ఆడపిల్లలకి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము. అలా చేస్తే ఏమవుతుందంటే, వాళ్ళల్లో ఆ ఆడపిల్లల్లో వాళ్ళలో ఆత్మన్యూనత భావం డెవలప్ అవుతుంది. ఓకే, మా అమ్మ మా తమ్ముడిని ఎక్కువ ప్రేమిస్తుంది, నన్ను కాదు, అది బ్లాక్గా ఉండిపోతుంది. అది నిజంగా వెరీ రాంగ్ థింగ్. అందరూ ఒకటే, అందరూ ఈక్వలే. తర్వాత పనిష్మెంట్స్ ఉంటాయి. చిన్నప్పుడు పనిష్ చేశారు మనల్ని, సరిగా చదవలేదనో ఏదైనా కింద పడేసి పగలగొట్టామనో వస్తువు, పనిష్మెంట్స్ ఇచ్చారు. పనిష్మెంట్స్ ఇవ్వడం వల్ల కూడా మనలో ఆ బ్లాక్స్ ఏర్పడతాయి, మనల్ని మనం ప్రేమించుకోలేము. తర్వాత ఆ తల్లిదండ్రులు అబ్బాయి కావాలనుకున్నారు కానీ అమ్మాయి పుట్టింది, లేదంటే అమ్మాయి కావాలనుకున్నారు కానీ అబ్బాయి పుట్టాడు. ఆ రిజెక్షన్ అనేది, నా తల్లి అబ్బాయి కావాలని కోరుకుంది కానీ నేను ఆడపిల్లని అన్న భావన ఉండడం వల్ల వాళ్ళలో రిజెక్షన్ ఫీలింగ్ వస్తుంది. ఆ రిజెక్షన్ ఫీలింగ్ వల్ల ఆ తల్లిదండ్రులు నన్ను ఇష్టపడరు అనే భావన సబ్కాన్షియస్ మైండ్లో, ఈవెన్ ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పడతాయి ఇవి.
దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు పెరిగి పెద్ద ఎంత అందంగా ఉన్నా, ఎంత అద్భుతంగా పనిచేస్తున్నా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా లోపల ఒక వెలితితో ఉంటారు. ఈ కారణాలన్నీ కూడా ఇంకొకటి ఏంటంటే చిన్నతనంలో ఏదైనా అబ్యూస్ కానీ ఆ ట్రామాస్ వాటిని గోత్రు అయ్యాము, ఒక బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి, మనం వింటుంటాం మీడియాలోనంతా కూడా చిన్నపిల్లల్ని అబ్యూస్ చేయడము, అట్లాంటివి జరిగినప్పుడు కూడా ఆ షేమ్, ఆ గిల్ట్ క్యారీ చేస్తూ ఉంటాము. దానివల్ల కూడా మనల్ని మనం ప్రేమించము. ఆ స్వీయ ద్వేషం అనేది ఉంటుంది స్వీయ ప్రేమ ప్లేస్లో. ఈ బ్లాక్స్ అన్నీ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మనల్ని మనము ఎందుకు ప్రేమించాలి, ఆ స్వీయ ప్రేమ ఎందుకు అవసరం అంటే మన ఆ డిజర్వ్డ్ ఫీలింగ్ కోసము. నేను అర్హురాల్ని, నేను అద్భుతంగా జీవించడానికి కావాల్సిన అర్హతలు నాలో ఉన్నాయి, ఆ డిజర్వ్ వర్తీ ఫీలింగ్ కోసము మనల్ని మనం ప్రేమించుకోవాలి. తర్వాత లైఫ్లో మన రిలేషన్షిప్స్లో హ్యాపీగా ఉండాలంటే సెల్ఫ్ లవ్ పెంపొందించుకోవాలి. మా రిలేషన్షిప్ ప్రోగ్రామ్స్లోనూ తర్వాత 1-to-1 సెషన్స్లోనూ దీని గురించి ఎంఫసైజ్ చేస్తాము. సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెన్స్ అని చెప్తాము. తర్వాత మనతో మనకు స్ట్రాంగ్ కనెక్షన్ ఏర్పడడం కోసం కూడా ఈ సెల్ఫ్ లవ్ అనేది అవసరము. ప్రతిరోజు నిత్య నూతనంగా జీవించాలంటే మనం సెల్ఫ్ లవ్తో ఉండాలి. లేదంటే మనము ఆ పాస్ట్ని క్యారీ చేస్తుంటాము, ప్రతిరోజు కూడా రొటీన్గా ఉంటుంది, ఏం మార్పు ఉండదు. కానీ లైఫ్ అనేది ఎవ్రీ మూమెంట్ కొత్తగా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ క్షణము ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, మళ్ళీ సేమ్ ఇదే మూమెంట్ ఎప్పుడు రాదు. ప్రతి క్షణము కూడా కొత్తదనాన్ని తీసుకొస్తుంది. నా లైఫ్లో నేను ఎప్పటికప్పుడు ఆ ఫ్రెష్ న్యూ మైండ్ సెట్తో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఆల్వేస్ ఈ మూమెంట్లో గ్రౌండ్ అవ్వడానికి నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. నాకు ప్రతిరోజు కూడా మార్నింగ్ లేవగానే ఒక స్మైల్, ఒక జాయ్, ఒక హై ఎనర్జీ మూవ్ అవుతుంటుంది. అబ్బా ఈరోజు వచ్చింది నా లైఫ్లో కొత్త రోజు, ఈరోజు నాకు కొత్త అనుభవాలు, కొత్త ఎక్స్పీరియన్సెస్, కొత్త వ్యక్తుల్ని కలవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, నాకు ప్రతిరోజు లేవగానే ఎంతో ఆనందంగా ఉంటుంది. నా లైఫ్ నాకు ఎప్పుడు బోర్ కొట్టదు. గత 12 సంవత్సరాల నుంచి, 12 సంవత్సరాలకు ముందు వేరే, అప్పుడు నా లైఫ్ నాకు నచ్చేది కాదు, నన్ను నేను ఇష్టపడేవాడిని కాదు. నాకు సెల్ఫ్ లవ్ అనేది ఇంతకుముందు 0 ఉండేది. నాకు 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చే వరకు కూడా నా బాడీని నేను ద్వేషించేవాడిని, నా లైఫ్ని నేను ద్వేషించేవాడిని. ఎందుకంటే చిన్నతనంలో నా ఫ్రెండ్స్ అంతా కూడా ఎక్కువగా మా రిలేటివ్స్ అందరు కూడా ఎందుకు నువ్వు సన్నగా ఉన్నావు అనేవాళ్ళు. అదంతా నాలో నాకు ద్వేష భావనలు నింపాయి. అందువల్ల ఎప్పుడు నేను ఎవరిని ఇష్టపడకుండా ఉంటే, నేను ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేయలేదు. ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేకపోయిండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఆ సెల్ఫ్ లవ్ అనేది లేకుండా ఉండేది నాకు ఆ చిన్నప్పుడు బ్లాక్స్ వల్ల. ఇంకొకటి ఏంటంటే సరిగా చదివేవాడిని కాదు. ఇంట్లో వాళ్ళు ఎక్కువగా వాళ్ళు చూడు బాగా చదువుతున్నారు, నువ్వు సరిగా చదవట్లేదు, ఫెయిల్ అవుతున్నావు అనేవాళ్ళు. దానివల్ల నా పట్ల నాకు ఈర్ష్య, ద్వేషము, వేరే వాళ్ళని చూస్తే ఈర్ష్య, ద్వేషము, ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ మైండ్ సెట్ నాకు ఎప్పుడు రన్ అయ్యేది. దానివల్ల లైఫ్ ఎప్పుడు కూడా నాకు బోరింగ్గా, ఎందుకురా ఈ జీవితం అనిపించేది, ఏ రోజు ఆనందంగా లేను. బట్ ఎప్పుడైతే నా ఇన్నర్ బ్లాక్స్, నా చైల్డ్హుడ్ బ్లాక్స్, నా గతంలో ఉన్న బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నానో, ఈ సెల్ఫ్ లవ్ రేటింగ్ అనేది 0 నుంచి స్లోగా అది 10కి రీచ్ అయింది. అది ఆల్వేస్ ఎప్పుడు 10 ఉంటుంది. బికాజ్ ఎందుకంటే నేనంటే నాకు ఇష్టము, నేనంటే నాకు ప్రేమ, నా లైఫ్ నేను ఎప్పుడూ ఎదగాలనుకుంటూ ఉంటాను. సెల్ఫ్ లవ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత గ్రోత్ ఉంటుంది మన లైఫ్లో. మనం ఎప్పటికప్పుడు మన బెస్ట్ వర్షను, మన బెస్ట్ సెల్ఫ్ని ఈ ప్రజెంట్ మూమెంట్లో తీసుకురాగలుగుతాము. అప్పుడు మన లైఫ్ మనకు ఆనందంగా, అద్భుతంగా ఉంటుంది. అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్రెండ్స్, మన కొలీగ్స్ అంతా కూడా మన యొక్క సాంగత్యంలో, మన ఫ్రెండ్షిప్ ఎంజాయ్ చేస్తారు. ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ సెల్ఫ్ లవ్ లేకపోతే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. సెల్ఫ్ లవ్ అనేది లేకపోతే ఎట్లాంటి బ్లాక్స్ ఉంటాయి ఇంకా చెప్తాను. ఒకటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అసలు ఉండదు. రెండవది, మనం అర్హులము అని ఫీల్ అవ్వం. నాకు అర్హత లేదు అనే భావనలో ఉంటాము. మూడవది, నేను సరిగా లేను, ఐ ఆమ్ నాట్ గుడ్ ఇనఫ్ అనే ఈ బిలీఫ్ సిస్టమ్ డెవలప్ అయి ఉంటుంది మనలో. నేను సరికాను అని అనుకున్నప్పుడు ఎంత మనం అద్భుతంగా జీవించాలని ప్రయత్నిస్తున్నా లోపల ఆ నేను సరికాను అనే భావన మనల్ని తొలిచివేస్తూ ఉంటుంది. కొంతమంది వ్యక్తులు వాళ్ళ బాడీ, వాళ్ళ ముఖం వాళ్ళకి నచ్చదు, ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుంటుంటారు.
ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళ ఫేస్ వాళ్ళకి నచ్చక అన్ని ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారు వాళ్ళ ఫేస్కి. డాక్టర్ మ్యాక్స్వెల్ మాల్స్ అని ఒక ఆయన ఉన్నారు, సైబర్నెటిక్స్ అనే బుక్ రాశారు. అమేజింగ్ డాక్టర్ ఆయన. ఆయన ఏంటంటే ఆయన కాస్మెటిక్ సర్జన్. ఆయన ఆయన దగ్గరికి ఎంతోమంది సెలబ్రిటీస్, గ్రేట్ పీపుల్ అందరూ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ముఖం వాళ్ళకి నచ్చక ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళు. ప్లాస్టిక్ సర్జన్ ఆయన సర్జరీస్లో ఏమి డిస్కవర్ చేశారంటే, ఎవరైతే ఆ ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారో ఆ తర్వాత వాళ్ళ పట్ల వాళ్ళ సెల్ఫ్ లవ్ పెంచుకుంటున్నారని ఆయన గమనించారు. వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ అనేది డెవలప్ అవుతుంది. కానీ మనం మన సెల్ఫ్ ఇమేజ్ డెవలప్ చేసుకోవడం కోసము ఆ సెలబ్రిటీస్ లాగా లక్షలు కోట్లు ఖర్చు పెట్టి మన ముఖాన్ని, మన బాడీని మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనలాగా ఈ భూమి మీద ఏ ఒక్కరూ లేరు. మనంగా జన్మ తీసుకున్నాము. కాబట్టి మనము ఆ సెల్ఫ్ ఇమేజ్ని డెవలప్ చేసుకోవాలంటే సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంట్. సెల్ఫ్ లవ్ లేకపోతే సెల్ఫ్ ఇమేజ్ డౌన్ ఉంటుంది. సెల్ఫ్ ఇమేజ్ అంటే మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉండడము, నేను తక్కువ అనే భావనతో ఉండడము. అలా ఉండడం ద్వారా ఎటువంటి సక్సెస్ మనం సాధించలేము. మా దగ్గరికి పర్సనల్ సెషన్స్కి వస్తుంటారు కొంతమంది, సీనియర్ పోస్టుల్లో ఉంటారు, వాళ్ళు మంచి పొజిషన్, మంచి డబ్బులు ఉంటాయి, బిజినెస్ చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ వాళ్ళకు లోపల వాయిడ్ ఉంటుంది, ఎంప్టీనెస్ ఉంటుంది. నేను సరికాదు, నేను మంచిగా లేను, నాకు అర్హత లేదు అన్న భావన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ లోపల సెల్ఫ్ లవ్ అనేది 0, 1, 2 అట్లా ఉంటుంది. తర్వాత ప్రాక్టీసెస్ ఏంటి, ఈ సెల్ఫ్ లవ్ని ఎట్లా పెంపొందించుకోవాలి? ఫస్ట్ది ఏంటంటే, మీరు అద్దం ముందు నిల్చొని నన్ను నేను ఉన్నది ఉన్నట్లు ప్రేమిస్తున్నాను, నన్ను నేను ఉన్నది ఉన్నట్లు స్వీకరిస్తున్నాను, నేనుగా జీవిస్తాను, ఇది చెప్పుకోవడం ద్వారా మనలో ఆ సెల్ఫ్ లవ్ ఎనర్జీ అనేది జాయిన్ అవుతుంది, అది యాడ్ అవుతుంది, అది యాక్టివేట్ అవుతుంది. తర్వాత రెండవది మీ అందరికీ తెలిసిన ప్రాక్టీసే ఏంటది, మెడిటేషన్. ఆ మెడిటేషన్ ప్రాక్టీస్ ద్వారా న్యాచురల్గా సెల్ఫ్ లవ్ డెవలప్ అవుతుంది మనలో. మెడిటేషన్ చేసే వ్యక్తులు వాళ్ళు టైం వేస్ట్ చేస్తుంటారు అనుకుంటారు కొంతమంది. కానీ మెడిటేషన్ చేసేవాళ్ళు వాళ్ళని వాళ్ళు ప్రేమిస్తుంటారు, అందుకనే వాళ్ళ కోసం వాళ్ళు టైం స్పెండ్ చేసుకుంటారు. తర్వాత సెల్ఫ్ లవ్ డెవలప్ చేసుకోవాలంటే మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకోండి. మీకోసం మీరు టైం అనేది స్పెండ్ చేయాలి. అలాగే సెల్ఫ్ లవ్ని పెంపొందించుకోవాలంటే మనకు మనం వాల్యూ ఇచ్చుకుంటూ, మనతో మనం టైం స్పెండ్ చేసుకుంటూ, మెడిటేషన్ చేస్తూ ఈ ఫర్గివ్నెస్ ప్రాక్టీస్ కూడా మనం చేయాలి. సెల్ఫ్ ఫర్గివ్నెస్, మనల్ని మనం క్షమించడం ద్వారా మనలో స్వీయ ప్రేమ అనేది పెంపొందించబడుతుంది. తర్వాత మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకోవడము, మన స్వీయ ప్రాముఖ్యతని గుర్తించడము. ఈ ప్రాక్టీసుల ద్వారా మనము మనలో ఈ స్వీయ ప్రేమ అనేది పెంపొందించుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా ప్రతిరోజు మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకోండి. మీకోసం మిమ్మల్ని మీరు వాల్యూ చేసుకోండి. మీ సర్వీసెస్ని, మీ టైంని, మీ టాలెంట్స్ని మీరు గుర్తించండి. అప్పుడే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తిస్తారు. అప్పుడే ప్రతి ఒక్కరూ మీ యొక్క వాల్యూని తెలుసుకుంటారు. మిమ్మల్ని మీరు ఎప్పుడు అండర్ వాల్యూ చేసుకోవద్దండి, ఎందుకంటే మీరు ఒక యూనిక్ పర్సన్ ఈ భూమి మీద. సో ఈ సాధనల ద్వారా సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ చేస్తూ మిమ్మల్ని మీరు ఈ సెల్ఫ్ లవ్లో 10కి రీచ్ అవ్వండి. ఈ సెల్ఫ్ లవ్లో భాగంగా ఫర్గివ్నెస్ అనేది కూడా ఇంపార్టెంట్ అని మనం తెలుసుకున్నాము. ఈ ఫర్గివ్నెస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే యాక్సెప్టెన్స్, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది పెంచుకుంటుంటాం మనము. ఇవన్నీ కాన్షియస్గా ప్రాక్టీస్ చేయాలి. ఇవి ఏదో ఒక రోజులో మనం చేసి అయిపోయింది అనుకుంటే కాదు. ఒక వీడియో వినడం ద్వారా, జస్ట్ ఒకరోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా, ఒక బుక్ చదవడం ద్వారా ఈ ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకు జరగదు. సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అంటే మనము ఒకవేళ మనము ధనం లేదు, ఆ ధనం లేకపోయినా కూడా, లేదంటే అందంగా లేకపోయినా కూడా, ఫెయిల్యూర్ అయ్యాం లైఫ్లో అయినా కూడా మనల్ని మనము ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించడము. ఈ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ వల్ల ఏమవుతుందంటే మన లోతుల్లో దాగి ఉన్న ఆ శక్తులన్నీ మేల్కొంటాయి. సెల్ఫ్ యాక్సెప్టెన్స్ లేకపోతే ఏమవుతుందంటే వేరే వాళ్ళు ఎవరు మనల్ని యాక్సెప్ట్ చేయరు. ఎంత ఎక్కువగా మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటామో అంత ఎక్కువగా ఇతరులు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా, రిజెక్ట్ చేస్తున్నారా? మీరు ఒకవేళ
నా దగ్గర డబ్బులు ఉంటే నేను నన్ను యాక్సెప్ట్ చేస్తాను, ప్రేమిస్తాను అని అంటే అది మీరు వెనక్కి వెళ్తున్నట్లు, జీవితంలో ముందుకు వెళ్తున్నట్లు కాదు. సెల్ఫ్ యాక్సెప్టెన్స్లో మీ బాడీని మీరు అంగీకరించడము, ప్రేమించడము, మీ మనస్సుని అంగీకరించడము, మీ ఎమోషన్స్, సపోజ్ నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి, ఇట్స్ ఓకే, ఇది కూడా నాలో భాగమే, దీన్ని నేను మార్చుకుంటాను, ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నప్పటికీ నన్ను నేను ప్రేమిస్తాను, నాకు ఉద్యోగం ఇంకా రానప్పటికీ నన్ను నేను ప్రేమిస్తాను. సో ఇలా చెప్పుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనము ఇది సెల్ఫ్ రీప్రోగ్రామింగ్ అంటారు, మైండ్ రీప్రోగ్రామింగ్ అంటారు. మన మనస్సుకి పాజిటివ్ కమాండ్స్ పంపించడము, ఈ సూచనలు పంపించడం ద్వారా ఏమవుతుందంటే మన మనస్సు ఆ లోపల ఉన్న ఆ లిమిటేషన్స్ అన్నీ, ఆ లిమిటెడ్ బిలీఫ్స్, పరిమితమైన నమ్మకాలన్నీ ట్రాన్స్ఫార్మ్ అవుతాయి మనలో. ఆ పరిమితులన్నీ తీసివేస్తే ఏమవుతుందంటే మన సెల్ఫ్ లవ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే రైతు ఆ పంట పెట్టినప్పుడు కలుపు తీసేస్తూ ఉంటాడు, ఆ పంట చేతికి వచ్చే వరకు కూడా మధ్యలో కలుపు తీస్తూ ఉంటారు. అలాగా మనం కూడా పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యే వరకు కూడా ఈ కలుపు అనే నెగటివ్ ఆలోచనలు, నెగటివ్ ఎమోషన్స్, నెగటివ్ బిలీఫ్స్ అవన్నీ తీసేస్తూ ఉండాలి. సో ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి, మిమ్మల్ని మీరు ప్రేమించండి. మీ లైఫ్లో అద్భుతంగా జీవించడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ.